వ్యూయర్స్కి యూనివర్స్ ఇచ్చే సందేశం ఏంటో చూద్దామండి. 10 ఆఫ్ వాండ్స్ అండి. మీరు చాలా బాధ్యతలు, మానసికంగా ఒత్తిడి మోస్తున్నారండి. యూనివర్స్ చెప్తుంది సహాయం అవసరమైతే అడగండి. మీరు ఇబ్బంది పడుకుంటా మీరు పనులు చేయాలని కాదండి. మీకు సహాయం అడిగి మీ భారాన్ని దించుకోమని చెప్తుంది యూనివర్స్ నుంచి వచ్చిన సందేశం. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావు. సహనం, క్రమశిక్షణతో ముందుకెళితే మంచి ఫలితాలు వస్తాయి. మీరు కష్టపడి మీరు అనుకున్న పనులు చేస్తూ ఉంటే మీకు ఫలితం కూడా వస్తుందండి. మీరు ఎంత కష్టపడ్డా నాకు మంచి జరగట్లేదు, నాకు డబ్బు రావట్లేదని మీరు అనుకుంటే అలా కాదండి. మీకు డబ్బు వచ్చే సూచన ఉంది. మీరు చేసే కష్టం చెయ్యండి, ఫలితం ఆశించకండి. యూనివర్స్కి వదిలేండి. యూనివర్స్ నేను చూసుకుంటానంటుంది. మీరు భారంగా ఫీల్ కాకండి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ స్వార్డ్స్. ఏదో ఒక విషయంలో సందిగ్ధత ఉన్నట్లు సూచిస్తుంది. భయంతో ఆలస్యం చేయకుండా వాస్తవాలను చూసి నిర్ణయం తీసుకోండి. 2 విషయాల మధ్య ఆలోచిస్తున్నారండి మీరు. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. పని లేదా వ్యక్తిగత జీవితం మధ్యలో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. భావోద్వేగాల మధ్య సమతుల్యత అవసరమండి. బ్యాలెన్స్ చేసుకోవాలి. వ్యక్తిగతము మరియు మీ ప్రేమ జీవితం, మీ పర్సనల్ విషయాలు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని యూనివర్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆర్థికంగా మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. మీకు మీ జీవితంలోకి డబ్బు వస్తుందండి. మీరు స్థిరత్వం వైపుకు మీరు వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారండి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. మీ అంతరాత్మ భావోద్వేగాలను గౌరవించండి. మీరు మీ మనసు చాలా మంచిదండి. అందుకే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఎవరికి చెడు చేసే వ్యక్తి కాదు. మీలో మంచి మనస్తత్వం ఉంది కాబట్టి మీకు యూనివర్స్ నుంచి సహాయం అనేది అందుతుందండి. మీ జీవితంలోకి కొత్త అవకాశాలు కూడా వస్తాయండి. మీ జీవితంలోకి ప్రశాంతంగా ఆలోచించి సరైన దారి తీసుకోండి. మీరు బాధపడుతూ కూర్చుంటే మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరలేరండి. యూనివర్స్ అంటుంది నేను మీకు సహాయంగా ఉన్నాను, మీరు బాధపడకండి. మీరు ప్రతి ఒక్క విషయం భారంగా ఉంచకండి. కొందరి సహాయం తీసుకొని మీరు కష్టపడితే మీకు నేను సహాయం చేస్తాను. మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరుకోగలుగుతారు. మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. విషయాల మధ్య అంటే 2 విషయాల మధ్య కూడా మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీరు తీసుకునే నిర్ణయము ప్రశాంతంగా సరైన దారి ఆలోచిస్తే మీకు జీవితంలోకి స్థిరత్వం అనేది వస్తుంది అని చెప్తుందండి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 3 ఆఫ్ వాండ్స్. కొత్త అవకాశాలు, పురోగతి వస్తుందండి. మీరు ఎదురుచూపుకి మంచి వార్త అనేది మీ జీవితంలోకి రాబోతుంది. మంచి అవకాశాలు వస్తాయండి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్. తొందరపడకండి. సహనం, సమతుల్యత ఉంటే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయండి. మీరు ఎంత సహనంగా ఉంటే మీ జీవితంలోకి అంత మంచి అవకాశాలు వస్తాయి. మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి సందేశం వస్తుందండి. మీరు చాలా కాలంగా మానసికంగా, భావోద్వేగంగా సరైన భారాన్ని మోస్తున్నారు. ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకోలేక ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుందండి. మీ ప్రయత్నాలు కొనసాగించండి, కానీ ఫలితం రావడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. ఫలితం రావట్లేని మాత్రం మీరు బాధపడకండి. అందుకే యూనివర్స్ ఎంతుంది మీరు తొందరపడద్దు, సహనం పాటించండి అనేసి యూనివర్స్ నుంచి వస్తుందండి. మీరు ఎదురు చూస్తున్న మార్పు వచ్చే అవకాశం ముందుంది. మనసు ప్రశాంతంగా ఉంచితే, ముందుకెళితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి యూనివర్స్ నుంచి వస్తుందండి సందేశం. మీ ప్రేమ విషయంలో నిజమైన భావోద్వేగాలపై ఆధారపడి ఉందండి. మీ హృదయంలో ప్రేమ బలంగా ఉంది. మీరు చాలా మంచి పర్సన్. కానీ ఎదుటి వ్యక్తి పరిస్థితుల్లో సందిగ్ధత అనేది కనిపిస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి లేదా మీ పరిస్థితుల్లో సందిగ్ధత అని కనిపిస్తుంది. నిర్ణయం తీసుకోలేని స్థితి కూడా కనిపిస్తుందండి. అందుకే ఆలస్యం జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ ఆలస్యం అనేది జరగట్లేదు. కానీ మీరు
సహనం పాటించమనే యూనివర్స్ మెయిన్ చెప్తుందండి. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. విషయాలు సహజంగానే ముందుకు సాగనివ్వండి. మీరు అనుకున్నట్టుగా జరగాలని అనుకోకుండా సహజంగా జరిగే వాటిని జరగనివ్వండి. భవిష్యత్తులో మీ ప్రేమ విషయంలో మంచి కమ్యూనికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా స్థిరంగా నిలబడే అవకాశం కూడా ఉందండి. మీరు కష్టపడిన సంపాదన మీకు నిలబడుతుందండి. మెయిన్గా కార్డ్స్ పరంగా చూస్తే ప్రస్తుతం డబ్బు విషయంలో బ్యాలెన్స్ అవసరం అండి. ఆదాయం ఖర్చును జాగ్రత్తగా చూసుకోండి. తొందరపడి లాభాల కోసం రిస్క్ మాత్రం చేయకండి. మీరు ప్రణాళికతో ముందుకెళ్తే క్రమంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందండి. కొంత ఆర్థికంగా ఒత్తిడి ఉండొచ్చు. మీ కష్టం మాత్రం వృధా కాదు. ఖర్చులను నియంత్రిస్తూ స్థిరంగా పనిచేస్తే భవిష్యత్తులో ఒక మంచి ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.